నమస్కారం నా యూట్యూబ్ ఫ్యామిలీ. కొత్త ఆవకాయ, మసాలా ఆవకాయ. ఇది కేజీన్నర కాయలు అన్నమాట. ఇది మసాలా ఆవకాయ కొత్తవి. ఇప్పుడు కొత్త కాయలు వచ్చాయి కదా, మంచివి పొల్లటి కాయలు. పచ్చడి కాయలు అంటే ఇస్తారు బజార్లోని. ఇదన్నమాట జలాల్ కాయలు. జలాల్ కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు ఇవి కోనన్ గోవా అనేసి ఉన్నాయి, అవి కూడా చెయ్యొచ్చు. పచ్చడి కాయలు అంటే ఇస్తారు. మీరు ఏవైనా పొల్లటి కాయలు కావాలి. శుభ్రంగాను వెనకది తీసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి చాలా బాగాను. ఎందుకంటే మందులు వేసేసి పండించిస్తున్నారు, చేస్తున్నారు కదా. ఇది చెట్టుకాయలు, అసలు ఒక్క పిసర మందు లేకుండా నువ్వు, అందుకోసం అనమాట చాలా బాగా అనిపించేవి ఇవి. అయితే ఈ కాయలన్నిటికీ శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని, ఇగో ఈ లోపల పిచ్చులాగా ఉంటుంది తెల్లడిది, ఇది మాత్రం తీసేయండి. ఎందుకంటే ఇది అంగుడికి అంటుకుంటుంది. మన ఇగురు ఉంటుంది, మామిడికాయ ఇగురు గట్రా, దాంట్లో తగులు ఉంటుంది. ఇది అంగుడికి అంటికిపోతుంది, కడుపులోనికి వెళ్ళిపోయి అంటికిపోతాయి ఇవి పేగులకి. అందుకోసం ఇది కంపల్సరీ తీసేసి ఇలాగా ఒక రోజంతా ఇంట్లోనే, ఎండలోనొద్దు, కవిలిపోతాయి. ఎండలోనైతే ఇంట్లోనే అనమాట ఆరబెట్టియాలి. దీని నుంచి ఏటవుతుంది అంటే దీని చెమ్మంతా పోతుంది. చెమ్మ పోతేనే మీకు ఊరగాయ చాన్నాళ్ళ వరకు నిలవ ఉంటుంది. అదే కానీ తడిగా ఉన్నదనుకో, ఇది ఒక ట్రిక్ అనమాట. ఇది శుభ్రంగా ఆరబెట్టియాలి. ఆరబెట్టిన తర్వాత దీనికి ఇదిగోటి, ఇవి మొక్కలు ఎన్ని అన్నాయో అంటే ఇది కేజీన్నర, పావుతకు 2 కేజీలు అనమాట మామిడికాయలు. కానీ గిన్నెతో కొలాల. ఇక చెమ్మ అయితే అస్సలు లేదు. ఒక కొలత ఎట్టేసుకుంది. నేను చెప్పాను కదా, కేజీన్నర నుంచి పావుతకు 2 కేజీలు గిన్నెతో కొలుస్తున్నాను. ఇవి మొక్కలు చూడండి ఎన్ని వస్తున్నాయో కొలుస్తున్నాను చూడండి. ఒక గిన్నె అయింది. ఇగో రెండో గిన్నెతో కొలుసుకుంటే ఇంకా చాలా బాగా కొలతలు బాగుంటాయి. ఇగో చెమ్మంతా పోయింది దీన్ని, చూస్తున్నారా? 3వ గిన్నె అంటే 4 గిన్నెలు వచ్చాయి అమ్మ మనకి. 4 గిన్నెలు మస్తుగా పొల్లట, గుజురు కూడా ఎక్కువ ఉన్నది. ఇగో 4 గిన్నెలు సరిగ్గా వచ్చాయి. ఒక 10 మొక్కల్లాగా చిన్న చిన్న మిగిలిపోయి అవి వేసేసినా పర్వాలేదు, ఏం ఉండదు. ఒక 10 మొక్కలైనా పర్వాలేదు. ఇదిగో ఇప్పుడు ఈ గిన్నెతోనే మీకు కొలతలన్నీ చూపిస్తాను. మీకు చెమ్మ లేకుండా ఇంట్లోనే ఆరబెట్టేసుకోండి. ఈ గిన్నెతోనే మీకు అన్ని కొలతలు చూపిస్తానమాట. అంటే దీంతో ఉప్పు కారం కొలత బట్టి అంతంత వెయ్యాలో. ఈ కేజీన్నర పాతకు 2 మొక్కలు కనీసి ఇదిగొట్టి. ఇవి 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 చెంచా వాము, ఒక పెద్ద చెంచాతోని నల్లజీరా అంటారు దీనికి. ఇవి నల్లజీరాలు అన్నమాట. కనిపిస్తుందా? ఇవి సమోసా గట్టల్లోనే వేస్తారు నల్లజీరా. 1 చెంచా అనమాట మామూలు జీలకర్ర. ఇంకా ఇటు వచ్చేసి 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 తేజ్పత్తి ఆకులు, సువాసన ఆకులు అంటారు దీనికి, తేజ్పత్తి ఆకులు, సోంపు 100 గ్రాములు. ఇవి నల్ల సరసం అంటారు దీనికి, ఆవాలు. ఇది 100 గ్రాములు, ఇది 100 గ్రాములు. ఇవి అస్సలైంది. ఇది ఒకటి 4 గిన్నెలు మొక్కలు వచ్చాయా, 4 గిన్నెల మొక్కలకి 100 గ్రాములు సోంపు, 100 గ్రాములు ఆవాలు. నల్ల ఆవాలైనా తెల్ల ఆవాలైనా పర్వాలేదు. ఇదిగో ఇది ఉప్పు కూడా కొలత చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నల్లజీరా, వాము, ఇక్కడ ఉంది వాము, ఇది వదిలేసి ఈ 1 2 3 4 5 6 7 ఇవన్నీ కలిపేసి కొంచెం రోస్ట్ చేద్దాం. ఎండుంటే ఎండలోని పెట్టుకోవచ్చు, కానీ రోస్ట్ చేస్తే అదొక సువాసన వస్తుంది అనమాట. ఇవన్నీ ఇచ్చేసేసి దీనికన్నా మిక్సీ చేసేసి మీకు చూపిస్తాను గిన్నెలోని ఎలా కొలత వస్తుంది అనేసి. ముందు దీనికైతే నేను వేపిస్తాను. ఇవన్నీ ఒక్కసారి వేసేసి ఇది కొంచెం రోస్ట్ చేస్తున్నాను. కొంచెం ఒక 5 నిమిషాలు అనమాట హై ఫ్లేమ్లోనే ఇలా చేస్తామంటే దీంట్లో ఏదైతే తడి ఉందో అదంతా పోతుంది. సోంపులో కూడా లావు తడి ఉంటుంది. అందుకొచ్చి చల్లబడిన తర్వాత ఇది మిక్సీ చేస్తాను. ఇది అయిపోయింది. దీనికి నేను బంద్ చేసేసి మిక్సీ చేసేసి చూపిస్తాను. దినుసులన్నీ చల్లబడిపోయిన తర్వాత ఇవన్నీ నేను
బాగా పేస్ట్ అంటే నీళ్ళు వేయకుండా పొడి పొడిగా పౌడర్ చేసి ఉంచేసుకున్నాను. దీని తర్వాత ఏడ్ చేస్తున్నానో చూడండి. ఇగో శుభ్రంగా పౌడర్ చేసుకున్నాను. ఈ మసాలా గుమగుమలు ఆడుకొని ఒక్కసారి మీరు ఈ విధంగా చెయ్యండి, అంత బాగుంటాయి. ఇదిగోటి ఈ 2 తెల్లుల్లిపాయలు. ఈ 2 తెల్లుల్లిపాయకి మీరు అగర్ పేషెన్స్ ఉంటే పొట్టు తీసేయండి, లేదా అంటే మీదవి కిందవి కొంచెం శుభ్రంగా తీసేసి మీరు అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే కిందది మీద పూర పొట్టు తీయకుండా మధ్యది కిందది మీద తీసేసి ఒలిచేసి ఈ పలుకులన్నీ ఇందులో వేసేసి పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు అనమాట ఒకసారి మిక్సీ నడిపిస్తున్నాను. ఇది అయిపోయింది. ఈ ఈ ఈ మసాలా వాసన ఈ వంటగది అంతా వచ్చేస్తుంది అసలు యాక్చువల్లీ. ఇగో ఇప్పుడు మనం ఆవకాయ కలుపుకుందాం. మసాలా ఆవకాయ ఎలా కలుపుతారో చూడండి. ఈ ముక్కలన్నిటికీ ముందు ఏదైనా మీ దగ్గర గాజు దవని, ప్లాస్టిక్ దవని ఏదైనా సరే తీసుకోండి. తర్వాత మీరు ఎంత మట్టుకు గాజు దాంట్లో నెట్టడానికి కోషిష్ చేయండి. నా దగ్గర అనమాట ఇది ఉన్నది ప్రస్తుతం, తర్వాత నేను మార్చిస్తాను దీనికి. ఇప్పుడు ప్రస్తుతం ఇందులోని ఒక 2 చెంచాలు నూనె వేసేసి ఇదిగో ఇలాగ కుదపండి ముక్కలన్నిటికీ. కదుపుతే ఏటవుతుంది అంటే ఇప్పుడు మసాలా ముక్క అనమాట కమిలిపోకుండా మెత్తబడకుండా మీకు సంవత్సరం పాటు అలాగే ఉంటుంది. ఇది కారం ఎక్కువ ఉండదు దీంట్లోని, గోబగి అనిపోయినట్టు. ఇది చాలా కడుపుకి కూడా చాలా మంచిది అనమాట. దీంట్లో చూసారు కదా ఎన్ని మటీరియల్ ఉన్నాయో, అన్నీ ఒక మందు రూపంలోనమాట ఉంటాయన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఇది తేజ్పత్తా, దాల్చిన చెక్క అన్నీ. సోంపు అయితే కడుపుకి చల్లదనం ఇస్తుంది చాలాని. ఇగో మార్వాడి ఓలి ఇవి ఎక్కువ పెడతారు. ఇప్పుడు అనమాట ఒక చెంచా, చిన్న చెంచాతో అనమాట పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు, ఇంకోటి కారం. నేను మీకు చెప్పాను కదా ఇందులోని కారం ఎక్కువ తగలదనేసి చాలు. ఇంత కారం 2 చెంచాలు కారం, ఎందుకంటే ఎండుమిరపకాయలు 4 వేసాం కదా, ఇంత కారం అయితే మనకి చాలు. ఇప్పుడు ఈ వాము, ఈ జీలకర్ర, సమోసాలో నేస్తారు జీలకర్ర, నల్లజీరా అంటారు, మరి తెలుగులో దీనికి ఏంటంటారో తెలియదు. ఇది మాత్రం నూరకుండా ఇలుగ వేసేయాలి ఇందులోని. ఇగో ఇప్పుడు ఈ పౌడర్ ఉందే దీనికి ఇప్పుడు ఉప్పు ఎలాగేద్దాం చెప్తున్నాను. ఈ గిన్నె అయితే ఏ గిన్నెతో మనం అయితే మామిడికాయల మొక్కలు కొలుసుకున్నామో ఆ గిన్నెకి కొంచెం ఎలుతుగా అనమాట నాకు పౌడర్ వచ్చింది. మీరు ఏ గిన్నెట తీసుకోండి, మొక్కలు 4 వచ్చాయంటే పౌడర్ కూడా ఆ గిన్నెలో వేసేసి కొంచెం ఎలుతు ఎంతవరకు వచ్చిందో ఈ ఉప్పు అంతవరకు మీరు పోసేసుకోండి. 3 చెంచాలు ఉప్పు అయితే నాకు పడుతుంది. 2, 3 ఇగో దానికి సరిగ్గా సమానంగా పడుతుంది. మీరు కావాలంటే తర్వాతైనా కొంచెం 2వ రోజు 3వ రోజు తీసినప్పుడు కొంచెం అనమాట నాకు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఉప్పు తక్కువ అవుతే అప్పుడు మీరు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఇలాగ వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసేసి శుభ్రం కుదిపేసుకుందాం. ఇప్పుడు నూనె వేసాం కాబట్టి ఈ పౌడర్ అంతా ఒక్కొక్క ముక్క మీద శుభ్రంగా పట్టిస్తుంది. ఇది పాతకాలం రెసిపీ అనమాట. పాతకాలం ఆవకాయలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ మాయం అయిపోయో తెలియదు. ఇవన్నీ ఒక కూరగాయ రొట్టె ముక్కములోను కానీ గింజానంతో పెట్టుకొని తిన్నామంటే నా సామిరంగా కడుపుకి ఎంత మంచిదో. ఇవన్నీ సంవత్సరం 2 సంవత్సరాలు ఉండిపోతాయి. మళ్ళీ అనమాట కొంచెం నూనె, అంటే ఈ ఆవకాయ అంతటికి మీకు పావు నూనెలోని, ఇది ఆవాల నూనె వేసాను. మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె మీరు వేసుకోవచ్చు. నేను ఆవాల నూనెతో చేస్తున్నాను. ఎప్పుడు నేను ఆవాల నూనెతో చేస్తుంటాను అనమాట. మీకు పావు నూనె అయితే అప్పుడు 2 చెంచాలు 3 చెంచాలు వేసాను. ఇప్పుడు అనమాట కొంచెం వేసాను. తక్కిన మీద నుంచి చేస్తాను. పావు అయితే మీకు సరిపోతుంది. 1.5 కేజీ కాయలు, 2 కాయలకి మీకు ఇంత సరిపోతుంది అంతే. లావు నూనె తగలదు. ఇగోటి ఇప్పుడు అనమాట దీనికి చూస్తున్నారా శుభ్రంగా నా మొక్కకి పౌడర్ అంతా తగిలిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి రోజంతా ఉంచి 2వ రోజు అంతా ఉంచేసి చెయ్యొద్దు. దీనికి 2వ రోజు కలిపేసి దానికి పక్కకు మళ్ళీ పెట్టిద్దాం. ఇప్పుడు రోజంతా ఉంటుంది, 2వ రోజు కూడా కలిపేసి పక్కకు పెట్టిద్దాం. 3వ రోజు దాని రూపం ఎలాగుంటుందో మనం చూద్దాం. ఇక 3 రోజులు అయితే అయిపోయింది. 3వ రోజు అవతారం దీన్ని చూపిస్తాను ఎలాగుందో. ఇగోటి నేను రోజు కలిపినప్పటికి కొంచెం నానేసి అవన్నీ అనమాట ఆ పౌడర్ గీవడర్ అంతాను శుభ్రంగా ఒక్కొక్క మామిడికాయ మొక్కకి అంటుకొని అంత బాగా మూత ఎప్పడంతో గుమ్మ వాసన వస్తుంది కదా, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అసలుకైతే.
మీరు కూడా ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకోండి. చూస్తున్నారా ఇప్పుడు అనమాట ఈ మొక్కలన్నిటికీ కమ్సే కమ్ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు శుభ్రం కలపండి. ఎందుకంటే మనం పౌడర్ వేసిన తర్వాత కొన్ని దగ్గరలు కలుస్తాయి, కొన్ని దగ్గర కలవు. అందుకోసం ఇప్పుడు బయటికి తీస్తాం కదా గిన్నెలోనికి. ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాల వరకు శుభ్రంగానే ఈ మసాలా గిసాలా అంతా తీసేసి ఇప్పుడు మీరు వేరే దాంట్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వేసినప్పుడు మీరు స్టీల్ దాంట్లోనో ప్లాస్టిక్ టబ్బో ఎందులోనో మీరు కలిపేసుకోండి. ఎత్తినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, ఎంత మటుకైనా జాడీలోనే తీసుకోవడానికి కోషిష్ చేయండి. నేనైతే ప్లాస్టిక్ డబ్బా ఉంది అందులో తీస్తున్నాను, తర్వాత దానికి కూడా షిఫ్ట్ చేసిస్తాను గాజు సీసాలోనే. ఇగో ఇలా శుభ్రంగా కలపాలన్నమాట. ఇప్పుడు కలిపితే ఏటవుతుంది, ఒక్కొక్క మొక్కకి అంత మసాలా పడుతుంది అన్నమాట. ఎంత బాగా మెదిపేసి శుభ్రంగా కలిపామంటే అంత బాగా మొక్క అంతా బాగా అవుతుంది. ఇగో దీంట్లోనికైతే శుభ్రంగా తీసేసాను నేను. తీసేసి ఇప్పుడు మీద నుంచి కొంచెం నూనె వేసేసి ఉంచిస్తాను. 1-2 రోజులు మొత్తం ఎండలో నెట్టేసి ఇంకా మీరు 1 వారం తర్వాత తినొచ్చు. మీరే చెప్పండి ఇది ఎలాగుందో. పక్కా కొలతలతో చెప్పాను ఎలాగున్నదో. ఇంకా మీకు ఎలాంటికాయ బెల్లం ఆవకాయ కూడా చూపించాను. ఇంకా ఈసారిది కూడా మళ్ళీ కొత్త ఆవకాయ పెడితే మళ్ళీ చూపిస్తాను. కారం ఊరగాయ పచ్చడి, బెల్లం ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం మా ఇంట్లోనమాట కొంచెం దుఃఖం వచ్చింది. మా తమ్ముడు భార్య పోయారు. దాని నుంచి వీడియోలు గట్రా వేయడం చాలా తగ్గాయి అన్నమాట. ఇది కొట్టి మీరు చేసుకొని ఎలాగున్నదో నాకు తప్పకుండా చెయ్యండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.